హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ 6వ తరగతి చూస్తూ ఉన్నాము. ఉపవాచకము క్షమ అనేటువంటి లెసను. క్షమ అంటే ఓర్పు. ఈ గుణం కవచంలా మానవుణ్ణి రక్షిస్తూ ఉంటుంది. క్షమాగుణము కలిగి ఉండేటువంటి సర్వము సాధించగలుగుతాం అనమాట. ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎదుటి వాళ్ళని క్షమించేటువంటి గుణము మనలో ఉండాలి. అందరి మన్ననలు పొందుతాము. ఈ గొప్ప గుణాన్ని కలిగి ఉండేటువంటి ఎంత ఉన్నత స్థితిని పొందగలమో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము. గంగానదీ తీరంలో సకల సంపదల్ని కలిగినటువంటి విష్ణుపురి అనేటువంటి పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని విష్ణుగుప్తుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు అనమాట. ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా వారిని కండబిడ్డల్లాగా కాపాడుతుండేవాడు. ఆ రాజ్యంలో ప్రజలు సద్గుణాలు కలిగి రాజు చెప్పినట్లు నడుచుకునేటువంటి వారనమాట. ఒకనాడు విష్ణుగుప్తునికి ఒక దేవాలయం నిర్మించి అందులో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటువంటి కోరిక కలిగిందనమాట ఆ యొక్క రాజుకి. నిపుణులైనటువంటి శిల్పులను పిలిపించాడు. అంటే బాగా ఫేమస్ అయినటువంటి నిపుణులను పిలిపించాడు. తన ఆలోచనలను శిల్పులకు చెప్పాడనమాట. నేను ఒక గుడి కట్టాలి, దేవుణ్ణి మీరు చక్కగా చెక్కండి అని చెప్పాడు. చక్కనైన శిల్పాన్ని చెక్కడానికి తగినటువంటి శిలను గ్రహించి ఎలాంటి లోపం లేకుండా అందమైనటువంటి దేవతా విగ్రహాన్ని చెక్కమని వారికి ఆదేశించాడనమాట. రాజు ఆదేశానుసారం ప్రధాన శిల్పి మంచి శిలను వెతకడానికి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆ శిల్పికి దారిలో 2 పెద్ద శిలలు కనిపించాయి. అనువుగా ఉందో లేదో తెలుసుకోవాలని మొదటి దాన్ని ఉలితాకిడితో పరిశీలించాడు. అప్పుడు అక్కడి నుండే ఒక శిల ఇలా తలిచింది. ఈ శిల్పి పరిశీలనను నేను సహకరిస్తే విగ్రహం చేయడానికి నన్ను గ్రహించి ఉలితో చెక్కి బాధిస్తాడు. ఆ బాధను నేను తట్టుకోలేను అని అతని పరిశీలనను తగిన స్పందనను చూపించలేదనమాట. మొట్టమొదటిది. రెండవ శిల అలా అనుకోలేదు. దారిన పోయేవారికి అడ్డుపడకుండా ఏదో ఒక విధంగా నేను ఇతరులకు సహాయపరంగా ప్రయోజనకరంగా ఉంటే చాలు అని తలంచిందనమాట. శిల్పి రెండవ శిలను విగ్రహానికి అనువైనదిగా భావించి తన ఉలితో పరీక్షించినప్పుడు ఆ శిల అనుకూలంగా స్పందించిందనమాట. కాబట్టి ఆ శిల్పి దాన్ని గ్రహించాడు. తన శ్రమను దారపోసి అందమైనటువంటి దేవతా విగ్రహాన్ని తయారు చేశాడనమాట. అద్భుతమైనటువంటి ఆ ప్రతిమను చూసి విష్ణుగుప్తుడు అమితానందాన్ని పొందాడు. శిల్పిని ఘనంగా సత్కరించాడనమాట. ఒక శుభదినాన ఆ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. నాటి నుండి ఆ విగ్రహము నిత్యము పూజలు పొందుతూ వచ్చిందనమాట. దారికి అడ్డంగా పడే ఉండే మొదటి శిలను గుడికి ముందే తెచ్చిపెట్టారనమాట. భక్తులు ఆ రాతిని కొబ్బరికాయలు కొట్టడానికి వాడుకున్నారనమాట. అప్పుడు ఆ శిల అయ్యో, ఆనాడు ఓర్పును వహించి సరిగా స్పందించి ఉంటే నేను దేవత విగ్రహమై ఆరాధించబడి ఉండేదాన్ని. కొద్దిపాటి బాధకి ఓర్వలేనుకుని ఇప్పుడు ప్రతిదినము దెబ్బలకు గురి అవుతున్నాను అని చెప్పేసి చింతించిందనమాట. పిల్లలు, మనం కూడా ఓర్పు కలిగి ఉంటే అందరి చేత ఆరాధించబడతాం అనమాట. ఓర్పుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కష్టం అనేటువంటిది వస్తుంది. ఆ యొక్క కష్టాన్ని వచ్చేసి మనము ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే మనము ఇంకా మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓర్చుకున్నట్లయితే మన కష్టాన్ని ఓర్చుకొని ముందు ఆ యొక్క కష్టాన్ని అధిరోహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఆ కష్టానికి భయపడి పారిపోకూడదు అనేటువంటిది ఈ కథ ద్వారా మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.